మోదీ మాకు ఆప్తమిత్రుడు, భారత్కు అమెరికా అండగా ఉంటుందన్నారు డొనాల్డ్ ట్రంప్. మోదీ కామ్, కూల్ అండ్ టోటల్ కిల్లర్ అండ్ టఫ్ నెగోషియేటర్ అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. వెస్టేషియాలో శాంతి కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని పొగిడారు భారత ప్రధాని మోదీ. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సు సమ్మిట్ లో ఫ్యామిలీ ఫోటో సెషన్ లో భారత్ అమెరికా దేశాల బాస్ల మధ్య చాలా ఆసక్తికర సంభాషణ జరిగింది. ఫ్రాన్స్ లోని ఈవియన్ లో జరుగుతున్న G7 సమ్మిట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇది వారి మధ్య 16 నెలల తర్వాత జరిగిన మొదటి ఫేస్ టు ఫేస్ భేటీ. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్లు, శక్తి భద్రత, పశ్చిమాసియా స్థిరత్వం వంటి కీలక అంశాలపై చర్చించారు. G7 సమ్మిట్ ఫ్యామిలీ ఫోటో సెషన్ లో వారిద్దరూ హ్యాండ్ షేక్ చేసుకుని సంభాషించారు. ట్రంప్ మోదీని కామ్, కూల్ అండ్ ఏ టోటల్ కిల్లర్ అని ప్రశంసించారు. భారత్ లో అమెరికా పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాం, రెండు దేశాల మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. త్వరలో భారత్ ను సందర్శించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. బేరసారాల్లో మోదీ నిక్కచ్చిగా ఉంటారని కూడా ట్రంప్ ప్రశంసించారు. అమెరికా భారత్ మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోయినా మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్ పై ఎలాంటి దాడి జరిగినా అమెరికా అడ్డుకొని కాపాడుతుందన్నారు ట్రంప్. ఈ భేటీలో హర్ముజ్ సమస్య తీవ్రంగా చర్చకు వచ్చింది. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం ద్వారా భద్రత కలిగిందని తెలిపారు. హర్ముజ్ జలసంధి తెరవడం ప్రపంచానికి మేలు చేస్తుందని, అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ఆక్షేపించారు. ఇటీవలి ఘర్షణల్లో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో సిఫారర్స్ సేఫ్టీపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. హర్ముజ్ దగ్గర భారత నౌకలు సిఫారర్స్ కు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత నేవీ సిబ్బంది పనిచేస్తున్నారని, స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని మోదీ తెలిపారు. రెండు దేశాల బృందాలు కలిసి పనిచేయడం మంచిదని అన్నారు. అమెరికా భారత్ మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం భారత్ అమెరికా సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇప్పుడు ట్రేడ్ డీల్, డిఫెన్స్, ఎనర్జీ, ఏఐ, సప్లై చైన్, రెసిలియన్స్ వంటి అంశాలపై దృష్టి సారించారు. ట్రంప్ పాలనలో భారత్తో బలమైన భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తి చూపుతోంది. రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా గ్లోబల్ సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్ ను పెంచవచ్చని నమ్మకం వ్యక్తమైంది. భారత్ అమెరికాల మధ్య కుదరబోయే కొత్త వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటనలు ఇరు దేశాల ఆర్థిక రంగానికి సరికొత్త ఊపునిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.